బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. పవిత్ర పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి సమీపంలో ఉన్నటువంటి ఒక కాలనీ ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడంతా కూడా భక్తుల కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులు ఉప ఆలయాలను సైతం దర్శించుకుంటారు. అక్కడ గత అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు 20 నుంచి 30 వాణిజ్య సముదాయాలకు సంబంధించి చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం స్థానిక చొప్పదండి ఎమ్మెల్యే కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మెడిపల్లి సత్యం వీటిని పరామర్శించారు, అంచనా వేశారు. సత్యం గారు చెప్పండి, ప్రాథమికంగా ఏం నిర్ధారించడం జరిగింది, ప్రధానమైనటువంటి కారణం ఏంటి అసలు? చాలా దురదృష్టం. నిన్న అర్ధరాత్రి వల్ల రోజువారీ కార్యక్రమాలు ముగించుకొని నిద్రపోతున్న సమయంలో పెద్ద ఎత్తున ఎవరు ఊహించని విధంగా షార్ట్ సర్క్యూట్ తోటి అగ్ని ప్రమాదం జరిగి 25 నుంచి 30 షాపులు పూర్తిగా దగ్ధమైనవి. అంటే పాక్షికంగా కూడా కంప్లీట్గా దగ్ధమైనవి. కేవలం కట్టుబట్టలు తప్ప వాళ్ళకు ఏమీ లేనటువంటి పూర్తిగా నష్టం జరిగింది. వెంటనే నేను కలెక్టర్ గారితో మాట్లాడినా, జిల్లా మంత్రి గారు కూడా మరి కాసేపట్లో వస్తున్నారు ఇక్కడికి. ఇప్పుడు తక్షణ సాయం కింద ఒక్కొక్క కుటుంబం, ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు తిండికి నీళ్లు లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఒక్కొక్క కుటుంబానికి మధ్యాహ్నం లోపే 20,000 రూపాయలు తక్షణ సాయంగా ఇవ్వమని చెప్పినాం. అదేవిధంగా మిగతాది ప్రభుత్వ దృష్టికి అంచనా పంపమని ఆస్తి నష్టం రేపట్లోకి పోతే రేపు ముఖ్యమంత్రి గారిని స్వయంగా కలిసి ఈ జరిగిన ఆస్తి నష్టం గురించి, జరిగిన ప్రమాదం గురించి పూర్తి స్థాయిలో వివరిస్తా. దీంట్లో ఎవరైనా నిర్లక్ష్యం చేసినా, నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగిందా లేకపోతే మరే ఇతర కారణం జరిగిందా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరిపి ముఖ్యమంత్రి గారి నుంచి ఏదైనా ఎక్స్గ్రేషియా ప్రకటించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. నేను కానీ మా మంత్రి కానీ జిల్లాకు చెందినటువంటి మంత్రులందరూ కూడా ముఖ్యమంత్రి గారిని స్వయంగా కలిసి, ఈ కొండగట్టు చాలా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉత్తర తెలంగాణలో చాలామంది భక్తులు వస్తుంటారు ఇక్కడికి, లక్షలాది మంది. ముఖ్యంగా ఈ సమ్మక్క లాంటి సమయంలో మరి భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది కాబట్టి దీనిక్కడ మెజర్మెంట్స్ తీసుకోవాలి. గతంలో ఇక్కడ షార్ట్ సర్క్యూట్ జరిగి రీసెంట్గానే లాస్ట్ మంత్ ఒక మహిళ కూడా చనిపోయింది. ఇవన్నీ నిజంగా ఏదైనా తప్పిదాలు జరుగుతున్నాయి, అవన్నీ పూర్తి స్థాయిలో జరిపి మళ్ళీ భవిష్యత్తులో చిన్న తప్పిదం కాకుండా రిపీట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మొత్తం మీద ఇప్పటికే బాధితులను పరామర్శించి అండగా ఉంటామని చెప్పి ఒక భరోసా ఇచ్చారు. ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే సైతం వారిని పరామర్శించి భరోసా ఇచ్చి అండగా ఉంటామన్నారు. తక్షణ సహాయం కింద ప్రతి కుటుంబానికి 20,000 రూపాయలు సైతం అందజేస్తాము. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఖచ్చితమైన చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇస్తున్నటువంటి పరిస్థితి. మరికొద్దిసేపట్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సైతం ఈ ఘటనా స్థలానికి వచ్చి వీళ్ళకి భరోసా ఇచ్చేటువంటి అవకాశాలు కనబడుతుంది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సైతం వారితో మాట్లాడడం జరిగింది, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నిరంతరం భక్తులతో రద్దీగా ఉండేటువంటి ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో అంతా షాక్ అయినటువంటి పరిస్థితి. ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమన్తో కలిసి చంద్రశేఖర్, RTV కొండగట్టు నుంచి. లోకల్ టు గ్లోబల్